హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పల్లెటూరులో దొరికే పెసరకాయ అంటారు, మీకు తెలుసా అండి? ఆ పెసరకాయతో దాంట్లో నుండి వచ్చిన గింజలతో మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు అండి, మనం ఒలిచి తీసేసుకున్నాను నేను. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆవాలు, తర్వాత జీలకర్ర, సరిపడా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసానండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, సరిపడా పసుపు వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును ఇప్పుడు వేసుకోవాలండి. ఇది పచ్చిదండి, పచ్చి పెసరపప్పు. మనకు పొలంలో పండిస్తారు కదా, పెసరకాయ అంటారు. పెసరకాయ నేను నైట్ ఒలిచి పెట్టుకున్నాను. ఇలా పచ్చి పెసరపప్పులో ఇది పచ్చి పెసరకాయ కదండి, అందులో నైటే ఒలిచి పెట్టుకున్నాను నేను. ఈ పచ్చి పెసరపప్పు ఇలా పొట్టుతో ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. మనకి ఇది సీజన్లో దొరుకుతుంది మనకి, వర్షాకాలంలో. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి. ఇలా పెసరపప్పు వేసాక బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలి. చూద్దామండి ఇప్పుడు ఒకసారి. ఇలా
మాడిపోకుండా మనం అప్పుడప్పుడు కలుపుకోవాలి. చూడండి, కొంచెం మగ్గాయండి, ఇంకా కాస్త మగ్గాలి. సిమ్లో పెట్టుకొని గ్యాస్ మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఆగాలండి. చూడండి పప్పు ఎలా ఉడికిపోయిందో, ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు టమాటా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. టమాటాలు కూడా కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోవాలండి. ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. నేను టమాటాలలో మగ్గడానికి ముందే కలుపుతున్నానండి ఉప్పు, కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఇది ఇలా కలుపుకొని ఇలా అంతా నీట్గా కలుపుకోవాలి. దీన్ని ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం ఇలానే. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. దీన్ని ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు టమాటో కర్రీ, పచ్చి పెసరపప్పు టమాటో కర్రీ రెడీ అండి. దీన్ని మనం రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పచ్చి పెసరపప్పు కాబట్టి దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. ఇది చాలా హెల్దీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.